అహో, అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన ప్రదేశం, విజయానికి నెలవు ఈ విజయవాడ నగరము. తల్లి, నీ చెంతకు వస్తున్నాను. మొదట కృష్ణవేణి నదిలో స్నానం చేసి అమ్మా నీ దర్శనం చేసుకునేదా. స్వామి, ప్రేమ, పెళ్ళి, బంధాలు, బాధ్యతలు మధ్య నలిగేవాణ్ణే కదా నరుడు అంటారు. ఈ మానవులు మహానటులు, జగన్నాటక సూత్రధారులు. నీ సందేహం నాకు అర్థమైంది దేవి. నారదుడు ప్రేమలో పడతాడు. నీ సన్నిధి ఇంద్రకీలాద్రిపై నారదుడి జీవితంలో ప్రేమ అనే కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీ కృష్ణమాయతో నారదుడు ఇరుకును పడతాడేమో స్వామి. బంధానికి, బాధ్యతకి నడుమ నరకాన్ని దర్శించునేమో. కదిలే కాలము, కనబడని గమనము నారదుడి దశని దిశనే నిర్ణయిస్తుంది. నారాయణ నారాయణ. నారాయణ 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 నారాయణ. ఓ యువనవతి, ఆగుము. ఓ యువనవతి, ఓ సౌందర్యవతి, ఎంత అందంగా ఉన్నావు. నీవెవరవు? నా పేరు యవ్వనవతి, సౌందర్యవతి కాదు. నా పేరు మధుమతి. మధుమతి, పేరు ఏదైనను నీ అందం అప్సరసలకు కూడా లేదు సుమి. నువ్వు నా మదిలో వీణలు మీటావు, మనసులో మధువు చిలికావు. ఏంటి, మజ్జిగ చిలికానా? మజ్జిగ కాదు, మధువు అనగా తేనె. ఎవరు నువ్వు? నా వెంట పడుతున్నావు? నువ్వు మంచి గడుచుదానిలా ఉన్నావే. నేను నీ వెనక పడడం ఏంటి? నువ్వే నా ముందు నడుస్తున్నావు. ఓహో, మాటలు కోటలు దాటుతున్నాయే. ఉండు, మా అన్నయ్యని పిలుస్తాను. అన్నయ్య, అన్నయ్య. ఏంటమ్మా పిలిచావు? ఈయనెవరో కొంచెం తేడాగా ఉన్నాడు, పిచ్చోళ్ళ వాగుతున్నాడు. ఎవడరా నువ్వు? నీకేం కావాలి? మీరెవరో, మీ నుంచి నాకు ఏమీ వద్దు. నేను మధు అన్నయ్యని. అంటే మీరు మధు భ్రాతః అన్నమాటేగా? బాతు పిల్లలు, బాత్రూమ్ పిల్లర్లు కాదు, అన్నయ్యని. అదే కదా నేను సంబోధించినది. మానవ, నీ సోదరి నాకు బహు చక్కగా నచ్చినది. ఆమెను నేను ఇష్టపడుతున్నాను. గుడి దగ్గర గొడవలు ఎందుకు? నా విషయం ఏమి మానవా? షో, వెళ్ళి నదిలో నీళ్ళు తీసుకొని రా. నీ విషయం నేను చూస్తాను. నారాయణ 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 నారాయణ. పదండమ్మా వెళ్దాం. హా.
నారాయణ 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 నారాయణ. ఈ మనుషులు మహా టక్కరులు సుమి, క్షణకాలంలో మాయమైనారు. వీరి కోసం నేను కలశాన్ని తస్కరించి తిని, ఈ మధుమతి నాకన్నను ఎత్తుగా ఉన్నది. అయినను పర్వాలేదు, ప్రేమకు ఎత్తులు శరీర ఛాయలతో పని లేదు సుమి. నారాయణ నారాయణ నారాయణ. వేషధారణ పోటీలో మనలందరినీ మెప్పించిన వ్యక్తికి 10,000 రూపాయలు బహుమానం ఇవ్వబోతున్నాం. నారదా, ప్లీజ్ కమాన్ ద స్టేజ్. అరే అలా ఇంగ్లీష్లో చెప్తే ఆయనకేం అర్థం అవుతుంది? నారద మునీంద్ర వేషధారి, తమరొచ్చి మా వేదికను అలంకరించండి. మన ప్రోగ్రాం ముఖ్య అతిథి రఘు గారు ఆ బహుమానాన్ని నారదుడి గారికి అందజేస్తారు. తోసుకోకుండా సైడ్ కొనండి. దిగేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, తోసుకోకుండా. మానవా, చెప్పండి. దీని పేరేమిటి? దీనిని డబ్బు అంటారు. మానవా, వీటితో ఏం చేయాలి? చెక్కవని చేసుకో. కుర్రలందరండి రా. అలా విసుక్కుంటాడేంటి మానవా ఆ మరగుజ్జు మానవుడు? ఇంతకీ ఏం కావాలి మీకు? దీంతో ఏం చెయ్యాలి మానవా? ఈ డబ్బులిచ్చి మీరు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. అటులైనా నాకు ఇష్టమైనవన్నీ తినవచ్చునా? ఇష్టమైనవన్నీ తినవచ్చు. అవునా నరుడా? ఈ డబ్బుతో ఇంకా ఏం చేయవచ్చు? అబ్బో, చాలా చెయ్యొచ్చు. నీకు నచ్చిన ప్రదేశాలన్నీ తిరగవచ్చు, సినిమాలు కూడా చూడవచ్చు. సినిమానా? అనగా ఏమి? అయ్యో, అది కూడా తెలియదా? సినిమా అంటే ఒక నాటకం, డ్రామా, దృశ్య కావ్యం. కాకపోతే సినిమాని తెర మీద చూస్తాం. అవునా నరుడా? ఇంకను ఏం చేయవచ్చును? ఇంకానా, రాసలీల ఆడవచ్చు. నారాయణ, నేను ఆ జన్మ బ్రహ్మచారిని. అటువంటి ఆలోచనలు మాటలు నా దరికి చేరవు. ఎవడివయ్యా నువ్వు? నారద మహర్షిని. బాబు, నన్ను వదిలే, నా బుర్ర తినక. ఇదిగో ఆ వేషం తీసి తిరుగు, లేకపోతే సునకములు ఎంటబడవచ్చును. సునకములా వెంట పడతాయా? దేవుడా, కొంప ముంచావు కదయ్యా. అమ్మో, సునకాలు ఇక్కడ నిజంగానే ఉన్నట్లున్నవి. రాత్రైనది. నిద్రించడకు ఎక్కడైనా ఆశ్రయం పొందవలను. ఇంట్లో ఎవరున్నారు? ఎవరున్నారు? పలకరేంటి? ఎవరు మీరు? మీకేం కావాలి? రాత్రి సమయంలో నిద్రించుటకు ఆశ్రయం కల్పించండి. ఏంటి, ఆశ్రయం కడుతున్నారా? చందా కావాలా? 100 సరిపోద్దా? చందా కాదండి, నిద్రించుటకు స్థలం ఇప్పించండి. ఏంటి, తాళం కావాలా? తాళం ఆవిడ తీసుకొని పక్కింటోడితో జంపు.
ఇతను పెద్ద చెవిటి వాళ్ళ ఉన్నాడే. రాత్రి నిద్రించుటకు ఆశ్రయం ఇప్పించండి. ఎందుకై అంత గట్టిగా అరుస్తావు? నాకేమన్నా చెవుడా? నీకు రెంట్కి ఇల్లు కావాలి అంతేగా. నా పక్కనుండు. మీ పక్కన? నా పక్కనంటే నా పక్కన కాదు, మా ఇంటి పక్కన. ఇంతకీ అద్దెంతిస్తావు? అద్దె అనగా ఏమి? నీకిచ్చిన ఆశ్రయానికి ఖరీదు. గట్టిగా అరవకయ్యా, ఎవరైనా ఇంటే నాకు చెవుడనుకుంటారు. అద్దె 5,000 ఇవ్వు. ఇదిగో 5,000. ఏంటి ఎటకారమా? నిన్ను అడిగింది నీ చేతి వేళ్ళు కాదు, ధనము. అన్నట్లు నీతో పాటు ఓ బ్యాచిలర్ కూడా ఉంటాడు. బ్యాచిలర్ అనగా ఎవరు? నీవెవరు? నారదుడను బ్రహ్మచారిని. వాడు మాధవుడు బ్రహ్మచారి. మిమ్ములని ఏమని పిలవాలి? వానర్ అని పిలువు. వానరా? ఓ వానరా! అలా పిలవకయ్య స్వామి. వానరా అంటే కోతి, ఓనర్ అంటే యజమాని. నన్ను యజమాని అని పిలువు. కార్పొరేషన్ ఫుల్ అంతా దాంట్లోనే ఉంది. హరి హరి. అందరికీ నమస్కారం. నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్టు. కొత్త ఆలోచనని, కొత్త కాన్సెప్ట్ని, సృజనాత్మక శక్తిని ఎప్పటికప్పుడు మనకు అందిస్తూనే ఉంటారు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో దశాబ్దాలుగా ఒక మంచి మేకప్ చీఫ్గా ఉంటూ అందరి అభిమానాన్ని పొందుతూ ఈ రోజున నారద మహర్షి భూలోక విహారం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఈ సందర్భంగా మీరందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐ విష్ యూ గుడ్ లక్ టు ప్రసాద్ గారు. బెస్ట్ ఆఫ్ లక్.